దాంతో పాటు అనేక మంది పెద్దలు కూడా వస్తూ ఉన్నారు. ట్రంప్ ట్రంప్ గారికి సంబంధించిన మీడియాకు సంబంధించిన ప్రధాని అడ్వైజర్ వారు కూడా ఈరోజు వస్తూ ఉన్నారు ఇక్కడికి. దాంతోపాటు అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కొంతమంది ఈరోజు రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తా ఉన్నా. చాలా మంది కూడా ఈ రోజు పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు వస్తారు. ఈ రోజు మేము రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేము, కానీ విజన్ డాక్యుమెంట్ విని తప్పకుండా ఎంఓయూలు చేసుకుందామని ఆసక్తి చూపెడుతున్న వారికి పెద్ద ఎత్తున వారికి ఆహ్వానం పలుకుతాం. దాదాపు 27 సెషన్స్ ఉంటాయి. సీఎం ప్రధానమైన సెషన్స్ 2-3 సెషన్స్ లో పాల్గొనడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా ఉద్దేశంగా నేను మీడియా ద్వారా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం లక్ష్యం విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయాలి. రాబోయే 2034, 2047 వరకు మా ప్రణాళికలు ఏవేంటి, ఆచరణలో సాధ్యమైనవేంటి, సాధ్యం కాబడతావేంటి, ఏ విధంగా మేము $3 ట్రిలియన్ ఎకానమీ 2047 వరకు, 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు సాధించాలనే దిశలో కేవలం ఈరోజు పరిశ్రమలు ఐటీఏ కాదు అన్ని రంగాలకు సంబంధించిన అభివృద్ధి, ఈ రోజు వ్యవసాయదారులకు సంబంధించి లేకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమం కూడా ఏ విధంగా ఉండబోతుంది, మనకు వచ్చే రాబడి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన వికాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఇప్పుడు ఒక అడుగు వేయబోతా ఉన్నాం. ఒక అడుగుతో మొదలుపెట్టి 100 అడుగులు వేయాలి. ఆ 100 అడుగులు వేసే తరుణంలో మాకు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, దాన్ని అధిగమించే శక్తి మన యువతలో ఉంది, మన నైపుణ్యంలో ఉంది. కొత్తగా వచ్చే టెక్నాలజీని ఉపయోగించుకొని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ఒక ఆలోచన దృక్పథంతోనే ఈరోజు విజన్ డాక్యుమెంట్ గవర్నర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా